నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? పిలిచారంట? అవును, పిలిచాను. నువ్విక్కడికొచ్చింది నీ కూతురి ట్రీట్మెంట్ కోసమే అని చెప్పావు కదా, అదే మాట మీద ఉంటావా? అవునండి, తన ప్రాణం కాపాడుకోవడమే నాకు ముఖ్యం. అదే మాట అన్నాను, అదే మాట మీద ఉంటాను. నువ్వంత జెన్యూన్గా ఉంటే నువ్వడగని, అస్సలు ఊహించని ఒక ఆఫర్ నీకిస్తున్నాను. ఆఫరా? అర్థం కాలేదు మేడం. అంశుకి కావలసిన ట్రీట్మెంట్, ఆపరేషన్, దానికెంత ఖర్చైనా నాది బాధ్యత. ఈ పాప ధ్రువ రక్తం కాబట్టి ఈ ఇంటి పేరు కూడా తనకిస్తాను. ప్రతాప్ వారసురాలిగా ఈ ఇంట్లోనే పెరుగుతుంది. నిజంగానే మేడం? కానీ వన్ కండిషన్. ఈ సంతోషంలో మీరు ఏ కండిషన్ పెట్టినా నేను క్షణం కూడా ఆలోచించను మేడం. మిగిలినవన్నీ నాకు చాలా చిన్నవి. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? అంశుని నువ్విక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. అంశు బాధ్యతంతా మాది. నువ్వు పక్కనుంటే ఆ గతం ధ్రువాని, వసుని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పాప భవిష్యత్తు కోసం నువ్వు పాప జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకోవాలి. మేడం, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా కూతురు జబ్బు తగ్గడానికి కొంచెం సాయం దొరికితే చాలు అనుకున్నాను. కానీ మీరు నా పాపకి నేను ఎప్పటికీ ఇవ్వలేని గౌరవాన్ని, ఈ ఇంటి పేరుని ఇస్తానంటున్నారు. పైగా తనకి ఆపరేషన్ చేయించి ప్రాణం పోస్తానంటున్నారు. తన అదృష్టానికి, భవిష్యత్తుకి నా మమకారం అడ్డు రాకూడదు మేడం. దీని గురించి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నా దగ్గర పేదరికంలో పెరగడం కన్నా మీ ఇంటి బిడ్డగా పెరిగితే నాకు సంతోషం మేడం. నేను వెళ్ళిపోతాను మేడం. ఇప్పుడే నా బిడ్డని వదిలి వెళ్ళిపోతాను. అంశు, జాగ్రత్త, జాగ్రత్త. అమ్మా, వెళ్ళొద్దమ్మా. నేను నీతో వస్తానమ్మా. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. అంశు తల్లి, నా వెనక రావద్దు. ఒక్క అడుగు ముందుకు వేసినా నా మీద ఒట్టే. పాపా, వసు, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు?